వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా ఉండటం కోసం ఒక జ్యూస్ చేసి చూపిస్తున్నాను. ఇది పచ్చి మామిడికాయలతో చేసిన జ్యూస్. చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా వడదెబ్బ తగిలినప్పుడు ఎలా ఉపశమనం కలుగుతుంది అనేది కూడా చెప్తాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్. ఈ మామిడికాయలతో జ్యూస్ చేయడం కోసం ఇక్కడ నేను 3 పచ్చి మామిడికాయలని తీసుకున్నాను. మామిడికాయలని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ జ్యూస్ చేయడం కోసం మామిడికాయలు నేను ఉడకబెడుతున్నాను. దానికోసం మామిడికాయలు ఉడికే వరకు కుక్కర్లో నీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేసుకొని మామిడికాయలని దాంట్లో వేసుకోవాలి. నేను ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను. మీరు కావాలంటే గ్యాస్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టి మామిడికాయలను ఉడకనివ్వాలి. ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకోవాలి. కుక్కర్ పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక గుప్పెడు జీలకర్రని వేసుకొని వేచాలి. జీలకర్ర బాగా వేగింది. చల్లారిన తర్వాత పొడి చేసుకుందాం. కుక్కర్ చల్లారింది. ఓపెన్ చేసి మామిడికాయలు ప్లేట్లో పెడుతున్నాను. జీలకర్రను కూడా పొడి చేసి పక్కన పెట్టుకున్నాము. చూడండి, చిన్న బరకగా ఉన్నా కూడా పర్వాలేదు, మెత్తగా ఉంటే బాగుంటుంది. మామిడికాయలకి తొక్క తీసుకొని జ్యూస్ చేసుకోవచ్చు, తొక్కలతో కూడా జ్యూస్ చేసుకోవచ్చు. మామిడికాయలు బట్టి మనం అలా చేసుకోవాల్సి ఉంటుంది. తొక్కతో జ్యూస్ చేసుకుంటే జ్యూస్ గ్రీనిష్గా ఇంకా బాగుంటుంది. తొక్క ఈజీగానే వస్తుంది. ముచ్చిక దగ్గర మాత్రం చాకుతో కట్ చేయాల్సి ఉంటుంది. మిగతా మామిడికాయలు కూడా తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడే నేను 3 మామిడికాయలకి కొలతలతో జ్యూస్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. చూపించిన విధంగా గుజ్జును చేత్తో తీసుకోవచ్చు, లేకపోతే చాకు సాయంతో కట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే జ్యూస్ వేస్ట్ అవ్వకుండా టెంక నుంచి బాగా వస్తుంది. టెంకని వేస్ట్ చేయకుండా ఏం చేయాలనే తర్వాత చెప్తాను. ఇది 3 మామిడికాయలు ఉడికించగా వచ్చిన గుజ్జు. చాలా స్మూత్గా ఉంది. 1 కప్పు మామిడి గుజ్జుకి 1 కప్పు పంచదారని తీసుకుంటున్నాను. మామిడి గుజ్జు, పంచదార, 1 కప్పు నీళ్లను కూడా వేస్తున్నాను. వీటితో పాటు 1 స్పూన్ సాల్ట్, వేయించి పొడి చేసి ఉంచుకున్న జీలకర్ర పొడిని దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ వేస్తాను. తర్వాత లాస్ట్లో మిగతా పొడిని కూడా వేస్తాను. గ్రైండ్ చేసిన తర్వాత జ్యూస్ చిక్కబడుతుంది. చూపించిన విధంగా ఉంటుంది. అప్పుడు ఇంకొక కప్పు నీళ్ళను కూడా దాంట్లో వేసుకోవాలి. మిగిలిన జీలకర్ర పొడిని కూడా దాంట్లో వేస్తున్నాను. పులుపుని బట్టి సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి. ఇంకో 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. అన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసిన జ్యూస్ని పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఆల్రెడీ కుక్కర్ వాడి ఉన్నాను కాబట్టి దాంట్లోనే వేస్తున్నాను. ఇంకా చిక్కగా ఉంది. దీంట్లో మిక్సీ జార్ కడిగి దాంట్లో నీళ్ళు వేస్తున్నాను. మీరు ఒకేసారి పల్చని చేసుకొని కూడా బాటిల్స్లో పోసుకోవచ్చు. నేను ఇలాగే ఉంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం జ్యూస్, కొంచెం నీళ్లు కలుపుకొని జ్యూస్లా చేసుకుంటాను. అంటే మ్యాంగో స్క్వాష్ లాగా ఇది పనిచేస్తుంది. ఈ జ్యూస్ని బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పచ్చి మామిడికాయలతో చేసిన ఈ మ్యాంగో స్క్వాష్ చాలా రుచిగా ఉంటుంది. వేసవికాలం వడదెబ్బ తగలకుండా కూడా ఉంటుంది. మనకి తాగాలనిపించినప్పుడు 1 వంతు మ్యాంగో స్క్వాష్ వేసుకుంటే 3 వంతులు చిల్డ్ వాటర్ని వేసుకోవాలి. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు కావాలంటే నీళ్ళు కూడా పోసుకోవచ్చు దీంట్లో. ఇంకాను చాలా బాగుంది, పర్ఫెక్ట్గా కుదిరింది. పచ్చి మామిడికాయలతో చేసిన ఈ జ్యూస్ లేకపోతే స్క్వాష్ అనొచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిపోయిన టెంకల్ని ఏమిటి చేయాలని చెప్తాను.
వేసవకాలంలో వడదెబ్బ తగిలినప్పుడు పూర్తిగా ఒంటికి ఈ గుజ్జుని రాసుకొని, అంటే తల నుంచి కాళ్ళ వరకు పూర్తిగా రాసి ఆరిన తర్వాత స్నానం చేస్తే వడదెబ్బ తగలకుండా కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.